దేనికైనా టైం రావాలి కదా నిఖిత. కొన్ని మనం ఎంత వెంటపడినా అందవు, కొన్ని మనం ఏం చేయకపోయినా మన దగ్గరకొస్తాయి. నా సంగతి వదిలై, నీ పరిస్థితి ఏంటి? మనం పొమ్మంటున్నా కూడా జిడ్డుల్లాగా వదలకుండా ఉన్నారు. అయినా వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మని అలా మొహం మీద ఎలా చెప్పగలం? నాన్నతో గొడవపడిన విషయం వాళ్లతో చెప్పుకుంటే పరువు పోతుంది. ఎందుకంటే మేము అన్యోన్యంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ సమయంలో నాన్న మన మీద అలిగి అవని దగ్గరికి వెళ్ళిపోయాడన్న సంగతి తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఇలా ఇరకాటంలో పడిపోయావేంటి? ఇదేదో నాకు పరీక్ష పెట్టినట్టు జరుగుతోంది. ఇదే ఏంటది? మా ఆయల పక్కిర్లా ఎందుకు నవ్వుతున్నా? చిందులో అంత పెద్ద జోకే ఉంది. ఇన్ని రోజులు ఇంటి పెద్ద దిక్కంటే మీరనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది అసలైన పెద్ద దిక్కు మామయ్య గారని. ఆడది పెత్తనం చెయ్యొచ్చు, పదవుల్ని ఏలొచ్చు, సింహాసనాల మీద కూర్చోవచ్చు. కానీ ఫైనల్గా అయితే మగాడుంటేనే ఆడదానికి విలువ. అందరం ఆధార్ కార్డు మీద ఆధారపడినట్టు ఆడది మగాడి మీద ఆధారపడాల్సిందే. ఇదిగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటూ ఏంటి నీ గోలా? ఇప్పుడు ఈ గండం నుంచి మీరు ఎలా బయటపడతారో నేను చూస్తాను. మావయ్య, కాఫీ కావాలా? ఇప్పుడేం వద్దమ్మా. ఇందాకెప్పుడో గోరువెచ్చని నీరు కావాలి, గొంతులో గరగర ఉందని అడిగారు, మరి తాగలేదేంటి? ఈ నవల్ చాలా ఇంట్రెస్ట్గా ఉందమ్మా. దీంట్లో పడి మర్చిపోయాను. ఇదిగో తాగండి. అయ్యో, మెల్లగా మావయ్య, మెల్లగా. ఈ సమయంలో నన్ను ఎవరు తలుచుకున్నారో ఏంటో. ఇంకెవరు? అత్తే అయి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు నన్ను, బాధ అనిపించినప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది. అమ్మా, ఏవో లేనిపోనివి చెప్పడం కన్నా ఉన్నదున్నట్టు చెప్పడం మంచిదని నా అభిప్రాయం. గొప్ప సలహా ఇచ్చావులే. అలా చెప్తే వాళ్ళు ఊరెళ్ళి చెప్తారు, పరువు పోతుంది. ఇప్పటికే మనింటి రామాయణం అందరికీ తెలిసిపోయి కాస్త చులకనయ్యాం. ఇప్పుడు ఇవి కూడా తెలిస్తే పూర్తిగా చులకనైపోతాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేయగలిగేదేం లేదు. ఏదో రకంగా ఆ ఇంటికి వెళ్ళి మీ నాన్నని తీసుకొస్తాను. మీరు వాళ్లతో ఏవో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉండండి. నాన్న వస్తాడా? రప్పిస్తాను. మీ అమ్మ తీరు చూస్తుంటే అవసరమైతే మీ నాన్న కాళ్ళు పట్టుకునేలా ఉంది. ఆ వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకునుండొచ్చు కాని మా అమ్మ మాత్రం మా నాన్న కాళ్ళు పట్టుకునే అంత దిగజారదు. చూద్దాంలే. చూడు, కృష్ణుడి సత్యభామ కాళ్ళు పట్టుకున్నట్టు నువ్వు మా అక్క కాళ్ళు పట్టుకుంటున్నావు. అందుకే మా అమ్మ గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. ఇంకేం ఆలోచించకుండా నేను వెనక వైపు నుంచి వెళ్తాను. ఈలోగా మీరు మేనేజ్ చేస్తూ ఉండండి. అత్తయ్య, మీ కష్టం ఆ పగవాడికి కూడా రాకూడదు అత్తయ్య గారు. ఈయన మాటలకేం గానీ అమ్మా నువ్వు వెళ్ళమ్మా. మ్మ్. అమ్మమ్మ, ఆ చీర కొంగు అడ్డం పెట్టుకుని వెళ్ళు, ఎవరన్నా చూస్తారు. ఎలాంటి వేదవతిని ఎలా చేశారా మీరు? గొప్పోళ్ళు. బాబు, సెటైర్ లాపు. మనం వెళ్ళి వాళ్ళతో ఏదోటి చెప్తాం పద. మీ అమ్మొచ్చే వరకు ఏం కబుర్లు చెప్తాం? జీ తెలుగులో
మధ్యాహ్నం 12 గంటలకి ముక్కుపుడికి సీరియల్ వస్తుంది కదా, ఆ కథ చెప్తాం. పద వెళ్దాం. ఎరగ ఇస్తా, చంపేస్తా. ఎవరు? నేను. అత్తయ్య ఇంత ఉదయాన్నే ఎందుకొచ్చింది? మావయ్యని విడిచి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే పదే పదే గుర్తుకొస్తున్నట్టున్నారు. తొందరగా తలుపు తీ. ఎవరండి బయట? నేను వేదవతిని. పంతానికి మాత్రం తక్కువ లేదు. తలుపు తీ. అయ్యో, ఎవరో సరిగ్గా వినిపించడం లేదు. నేను శ్రీకర్ వాళ్ళ అమ్మని. ఏంటో సరిగా వినిపించడం లేదు. నేనే మీ అత్తని. ఆ వినిపించింది వినిపించింది. ఏమత్తా ఇలా కొంగు కప్పుకున్నావు? నువ్వు కూడా కృష్ణ బావలాగా ఏమైనా చోర కళపనలు సరదాగా చేసావా ఏంటి? ఛీ, నోర్మోయ్. మరి పోలీసుల నుంచి దాక్కున్న దొంగలాగా ఎందుకిలా? నా గురించి నువ్వు ఆరాలు తీయవలసిన అవసరం లేదు. సరే, ఎందుకొచ్చావు? ఆయన గురించి వచ్చాను. బయటికి రమ్మను. మావయ్య ఎప్పుడూ నీ నీడలాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ నీడ తోడు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నావు. పాపం. దేవదాస్కి దూరమైన పార్వతిలా, సలీంకి దూరమైన అనార్కలిలా, మజ్నుకి దూరమైన లైలాలా. కదా అత్తయ్య? నువ్వు మరీ అతి చెయ్యకు. ఆయనతో మాట్లాడాలి. పిలు, వెంటనే పిలు. కిందాక మావయ్య పొలమారాడు. నువ్విలా తలుచుకున్నందుకే అనుకుంటా. నన్ను గుమ్మంలో నిలబెట్టి ఏంటే నీ పైత్యం? ముందు ఆయన్ని పిలవే. గుమ్మంలో గుమ్మడికాయలా ఉండడం ఎందుకు? లోపలికి రా. గుమ్మడికాయ పనసకాయ అన్నావంటే పళ్ళు రాలుతాయి. అత్తతో ఏదో చిన్న పరాచకం. నువ్వు మరీ ఇంత అరాచకంగా మాట్లాడుకో అత్త. నా చిన్న ప్రాణం తట్టుకోలేదు. ముందు నా మొగుణ్ణి పిలవే. పిలవను. ఎందుకు పిలవు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు. నేను నా మొగుడితో మాట్లాడడానికి ఎన్నోసార్లు నీ ఇంటికొస్తే మాట్లాడించావా ఏంటి? లేదు కదా. ఇప్పుడు కూడా నేనెందుకు మాట్లాడించాలి?